ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు చాలా అద్భుతమైన అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం మీరు చదివినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఏంటి ఆ విషయాలను మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. మనం కాగా ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గమనించాలి, స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. ఈ సత్యం తెలియకపోవటం వల్లనే చాలామంది జీవితాల్లో ఫలితాలను అనుభవించలేకపోతున్నారు. చేస్తాడు కాదు, చేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయడంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, చేస్తాడు కాదు. ఏం చేస్తాడండి? చేస్తాడు కాదు, చేసి ఉన్నాడు. కాబట్టి నేను స్వతంత్రులుగా దేవుడు చేసేసాక నువ్వు ఇంకా బంధకాలలో బానిసత్వంలో ఉన్నావేంటి? అందుకని ఆల్రెడీ నేను దాసులు మీరు అనుకుంటున్నారు కానీ బానిసలు అనుకుంటున్నారు, కానీ మీరు బాసులు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యపు వెలుగులో మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏంటా సత్యం అని చూసినట్లయితే ఈ లైన్ తెలిస్తే చాలు. మీరు ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసేసాడు. ఆమేన్. మనం దాసి బిడ్డలం కాదు, మనం బంధకాల్లో ఉన్న వాళ్ళం కాదు, మన స్వతంత్రులము. ఆమేన్. మన స్వతంత్రులము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు మనకి ఆ స్వతంత్రులుగా చేసేసాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొను. మీరు స్థిరంగా ఉండండి, స్వతంత్రంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యవంతులుగా ఉండండి, ఐశ్వర్యవంతులుగా ఉండండి, అభివృద్ధి చెందండి. మరలా దాస్యమనే కాడి క్రిందకి వెళ్ళొద్దు, మరలా అనారోగ్య పరిస్థితులకు వెళ్ళొద్దు, మరలా బంధకాల్లోకి వెళ్ళొద్దు, మరలా అంతే కదా. ఏదైతే విడిచిపెట్టామో కుక్క అంట కక్కిన దానికి తిరుగుతుందంట. అలాగే ఈరోజున మన జీవితంలో కూడా సమస్యని విడిచిపెట్టి వచ్చి మళ్ళీ సమస్య కోసం తిరుగుతూ ఉన్నాం. బంధకాల నుంచి బయటపడి మళ్ళీ బంధకాల్లోకి వెళ్తూ ఉన్నాం. అది దేవుని ఉద్దేశం కాదు ప్రియులరా. అది ఏమాత్రం దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు ఏ స్థితి నుంచి బయటపడ్డావో గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయం నుంచి నువ్వు బయటకు వచ్చావో గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వచ్చావో గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. కడగబడిన పంది మరలా బురద దొరికినట్టు, కుక్క కక్కిన దానికి మరలా తిరిగినట్లుగా. చూస్తారు ఎలాంటి పోలుకున్నదో. ఈరోజు నిజంగా మనం విడిచిపెట్టి వచ్చేసాం. మనం దాస్యం అనే కాడి కింద లేము. మనం దాసులము కాదు, బానిసలము కాదు, బాసులం. హల్లెలూయా. ఈ సత్యాన్ని 2000 సంవత్సరాల క్రితమే పౌలు గారు చెప్తే ఇంకా నేను అయ్యా నన్ను రోగం ఏలుబడి చేస్తుంది అయ్యా, అయ్యా నన్ను శాపం ఏలుబడి చేస్తుంది అయ్యా. చాలామంది ఫోన్ చేసి చెప్తారన్నమాట, అయ్యా మేము అప్పుల బానిసత్వంలో ఉన్నాము. ఇలాగ అనేక బానిసలుగా అనేక బంధకాల్లో జీవిస్తాం. దేవుని ఉద్దేశం కాదు. నిన్ను 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చూడండి స్వాతంత్రాన్ని అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, స్వతంత్రులుగా చేసేసాడు. చేస్తాడు కాదు, నిన్ను స్వతంత్రులుగా చేస్తాడు దేవుడు అని చెప్పట్లేదు. నిన్ను అప్పు నుంచి విడిపిస్తానని దేవుడు చెప్పట్లేదు. ఆల్రెడీ విడిపించేశాడు. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు చేసేసాడు. ఫస్ట్ టెన్స్ ఉంది, చేసేసాడు అంట. కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి. ఎందులోని స్థిరంగా ఉండాలి? స్వతంత్రంలో స్థిరంగా నిలబడండి. మళ్ళా బానిసలోకి బంధకాల్లోకి మరలా వెనకడి స్థితికి వెళ్ళొద్దు. 2వ వచనం చూడుడి, మీరు సున్నతి పొందిన క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరించి బద్ధుడై ఉన్నాడని సున్నతి పొందినటువంటి ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడివాడెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయినారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎరుగుచున్నాము. యేసుక్రీస్తు నందుండి వారికి సున్నతి పొందుట యందేమీ లేదు, పొందబోవుట యందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఆమేన్. క్రీస్తులోనికి వచ్చినటువంటి నీవు సున్నతి పొందటం వల్ల వచ్చింది లేదు, పొందకపోవడం వల్ల వచ్చినటువంటి లేదు.
కాబట్టి ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చావో నీ ప్రతి శాపం విరగొట్టబడింది. తల్లిదండ్రులు చేసిన దోషాల నీ మీద పనిచేస్తాయి నువ్వు అనుకుంటున్నావేమో. యేసుక్రీస్తులోకి బాప్తిసం పొందావు అనేటువంటి వ్యక్తి నువ్వు స్వతంత్రుడు అయ్యావన్న సత్యం నీకు తెలిస్తే, ప్రతి బంధకాల నుంచి విడుదల పొందేసావు నీకు తెలిస్తే, ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకుంటావు. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకుంటావు. ఖచ్చితంగా అద్భుతాన్ని చూడగలుగుతావు. ఏ సమస్య నీకు ఎంత మాత్రం హాని చేయదు, ఏది నీకు ఎంత మాత్రం ఏలుబడి చేయదు. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు స్వతంత్రులుగా జీవిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మీ జీవితంలో మీరు ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారో, ఎటువంటి ప్రతికూల పరిస్థితి గుండా వెళ్తున్నారో, ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు స్వతంత్రులుగా జీవించాలి, స్వతంత్రంలో స్థిరపడిపోవాలంట. హల్లెలూయా. యుఎస్లో స్థిరపడిపోరండి, అమెరికాలో స్థిరపడిపోరండి, హైదరాబాద్లో స్థిరపడిపోరండి, అక్కడ బాగా డబ్బులు సంపాదించిన అక్కడే స్థిరపడిపో అంటారు మీరు చాలామంది. అక్కడ ఇల్లు కొనేసుకున్నారండి. ప్రైజ్ గాడ్. ఎందుకని? అక్కడ బాగుంది కాబట్టి, అక్కడ స్వేచ్ఛ ఉంది కాబట్టి, అక్కడ సమాధానం ఉంది కాబట్టి, అక్కడ డబ్బు ఉంది కాబట్టి, అక్కడ ఆనందం ఉంది కాబట్టి అక్కడ స్థిరపడిపోయారు. ఈ రోజున దేవుడు చెప్తున్నటువంటి మాట, నీకు స్వతంత్రం నేను ఇచ్చాను, ఆ స్వతంత్రంలో స్థిరంగా ఉండు, స్వతంత్రంగా జీవించు. హల్లెలూయా. స్వతంత్రం కలిగి జీవించు, స్వతంత్రం వ్యక్తిగా జీవించు, స్వతంత్రాలుగా జీవించు. మరలా దాస్యం అనేటువంటి కాడి క్రిందకు వెళ్ళొద్దు, మరలా బంధకాల్లోకి వెళ్ళొద్దు, మరలా అనారోగ్యంలోకి వెళ్ళొద్దు, మరలా సమస్యల్లోకి వెళ్ళొద్దు. నా భర్త మారిపోయాడు బ్రదర్, మంచిగా ఉన్నాడు అనుకున్నావు, ప్రార్థన మానేస్తావు. అంటే ఏం చేస్తావు? నువ్వు మళ్ళీ బంధకాల్లోకి వెళ్ళిపోయావు. ప్రార్థించడం మానేస్తావు, దేవుని సన్నిధికి రావడం మానేస్తావు, దేవుళ్ళు గడపడం మానేస్తావు. మరలా ఏమవుతుందండి? సమస్య మళ్ళీ మొదలవుతుంది అనమాట. కాబట్టి దేవునికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వాలి, దేవునితో ఉన్న కనెక్షన్ కాపాడుకోవాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట ఏందేమి, పొందకపోటీ ఏందేమి లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. హల్లెలూయా. ప్రేమ వలన, ప్రేమ 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 లేనివాడైతే మూగుడు కంచు అంటూ వాడంట. భాషలతో 10,000 మాటలు మాట్లాడేట కంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వాతంత్రం చాలా విలువైనటువంటి ఈ విషయం నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను. రాత్రి ఆల్నైట్లు అంతా కూడా చెప్పాను నేను. ఆల్నైట్ వర్తమానాలు ఈ యొక్క బాసులు, మీరు బాసులు, దాసులు కాదు. హల్లెలూయా. మీరు బానిసలు కాదు, బాసులు. మీరు దాసులు కాదు, బాసులు. మరి నేను బాసుని అంటాను, బా నొప్పి, అయ్యో బాధ. నేను దాసుని కాదు, బాసుని అంటూ నువ్వు మళ్ళీ అప్పుల సమస్యలు ఉంటే ఎలాగా? ఏదో పేరుకి నేను బాసుని అంటే సరిపోదు. బాసుకు తగినటువంటి విధానం జీవించాలి, బాసుకు తగినటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, బాసుకు తగినటువంటి హల్లెలూయా నీలో గొప్ప కార్యాలు జరగాల. ఇప్పుడు రాజు అంటే సరిపోతుందా? రాజుకు తగ్గ హోదా అక్కడ ఉండాలా. ఇప్పుడు నేను మాస్టర్ని అంటే సరిపోతుందా? మాస్టర్కి తగ్గ జ్ఞానం ఉండాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుటి అందేమీ లేదు, పొందకపోటి అందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. కార్యసాధకమయ్యే విశ్వాసం కావాలి నీకు. విశ్వాసం ఉంది, కార్యం లేదు. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతమంట. వింటున్నారా? మీలో చాలామందికి విశ్వాసం ఉంది కానీ కార్యం లేదు. విశ్వాసం ఉంది కానీ కార్యాలు లేవు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల. పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. కార్యాలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు, విశ్వాసం ఉంది కానీ కార్యాలు లేవు. క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. ఎందుకున్నారు కానీ పిల్లలు ప్రయోజనం లేదండి, ఎందుకు ఉన్నది కానీ ఇల్లు ప్రయోజనం లేదండి, ఎందుకు ఉన్నది కానీ పొలం ప్రయోజనం లేదు. ఉన్నది కానీ ప్రయోజనం లేదు. మీలో చాలామందికి అంతే. ఎందుకో పెళ్ళైంది కానీ ప్రయోజనం లేదండి, ఎందుకో వచ్చింది ఉద్యోగం కానీ ప్రయోజనం లేదు. కాబట్టి ప్రయోజనం లేదు. వస్తే అంత, పోతే అంత, ఉంటే ఎంత, లేకపోతే ఎంత. చాలామందికి చక్కటి ఇల్లు ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. చక్కటి భర్త ఉంటాడు కానీ ప్రయోజనం ఉండదు. చక్కటి కారు ఉంటుంది కానీ ప్రయోజనం ఉండదు. చక్కటి గృహం ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు. అలాంటిది ఉంటే ఎంత, పోతే ఎంత.
అదే చెప్తున్నాడు ఇక్కడ ఈయన. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమ వలన కార్యసాధమగు విశ్వాసమే ప్రయోజనకరం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రయోజనకరం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మిమ్మల్ని అందరూ నేను ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. మీరు మరి ఆన్లైన్ ప్రేయర్లో చేసి అలసిపోయి ఉండొచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ఈ యొక్క మాటలు ఎవరో ఒక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఎవరో ఒక జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎవరో ఒక జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎవరో ఒక జీవితంలో ఊహకందినటువంటి మరి మార్పులు సంభవిస్తాయి. ఒక మాట అనేక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక మాట నీ జీవితాన్ని మరి ప్రతి పరిస్థితి నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితం గందరగోళంలో ఉందని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. నీ జీవితం ప్రతికూల పరిస్థితి గుండా వెళ్తుందని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. నీ జీవితంలో మరి ఏవేవో నీ నేలుబడి చేసి చెప్పి డిస్కరేజ్ అవ్వద్దు. నీ జీవితం పట్ల అనేక మందికి మరి గొప్ప ప్రణాళిక ఉంది. అనేక మందికి ప్రయోజనకరంగా అవటానికి నీకు ప్రణాళిక ఉంది దేవుని పట్ల. హల్లెలూయా. దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక గొప్పది ప్రియులారా. దయచేసి విడిచిపెట్టద్దు. దేవా, నా పట్ల నువ్వు ఒక ఉద్దేశాన్ని కలిగినవే, అది నెరవేర్చినందుకు వందనాలు. దేవా, నా పట్ల నీ యొక్క ప్రణాళికలు నెరవేర్చినందుకు వందనాలు. మార్గాలు సరళం చేస్తున్నందుకు వందనాలు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి విషయాలు మీరు గమనించినట్లయితే, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమ వలన కార్యసాధకం ఎలాగా? ప్రేమతో చేయాలి. మీరేమి చేసినను ప్రేమతో చెయ్యాలి. ప్రేమ వలన కార్యసాధకమగు అంటారు. ప్రేమ వలన కార్యసాధకమయ్యేటువంటి విశ్వాసం ప్రయోజనకరం. ఈరోజు చాలామంది మీరు విశ్వాసులుగా పిలువబడుతుండొచ్చు. పలానా చర్చి విశ్వాసులు అంటేనా, మీరు పలానా చర్చి విశ్వాసులు అని మీరు పిలువబడుచు ఉండొచ్చు. వింటున్నారు? మీరు పలానా చర్చి ఉపయోగం ఏంటి? ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము వలన ప్రయోజనం అంట. హల్లెలూయా. కాబట్టి ఏది కూడా మనం ఈ లోకంలో ఏ మనిషి కూడా నాకేంటి ప్రయోజనం? స్కూల్కి వెళ్తున్నాను, ప్రయోజనం ఏంటి? నువ్వు నాలెడ్జ్ని పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి. ఇది ఏది పెరగట్లేదంటే నువ్వు స్కూల్కి వెళ్ళి ఉపయోగం ఏంటి? హల్లెలూయా. పిల్లలు గమనించాలి, చాలా అద్భుతమైన విషయం. విశ్వాసం అనేటువంటిది క్రియలు ఉండాలా? నేను దేవుని ప్రేమిస్తున్నానంటే సరిపోదు. ఆ ప్రేమకు రుజువు ఏంటి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఓకే, కాగా తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారిని జనతైక కుమారుని లోకంలోనికి పంపించాడు ఆయన. కాబట్టి నువ్వు కూడా దేవుని నిమిత్తం ఏం చేస్తూ ఉన్నావు? ఈరోజు పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు అందరికి వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.